బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చేస్తున్నాం. హైదరాబాద్ కోటిలోని ఎస్బీఐ కార్యాలయం దగ్గరలో కాల్పుల కలకలం రేగింది. రషీద్ అనే వ్యక్తిపై దుండగుడు కాల్పులు జరిపాడు. ఉదయం 7 గంటలకు డిపాజిట్ చేయడానికి ఏటీఎంకి వెళ్లిన రషీద్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. గన్తో కాల్పులు జరిపి 6 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనలో రషీద్ కాలికి బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా సుల్తాన్ బజార్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ కోటిలోని ఎస్బీఐ కార్యాలయం దగ్గరలో కాల్పులు కలకలం రేపింది. రషీద్ అనే వ్యక్తిపై దుండగుడు కాల్పులు జరిపాడు. ఉదయం 7 గంటలకు డిపాజిట్ చేయడానికి ఏటీఎంకు వెళ్లిన రషీద్ అనే వ్యక్తిపై దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. గన్తో కాల్పులు జరిపి 6 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనలో రషీద్ కాలికి బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రస్తుతం బాధితునైతే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది? పద్మ, ఏదైతే హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో కోటిలో ఎస్బీఐ కార్యాలయం దగ్గర దాదాపుగా ఏటీఎం తో పాటు మొత్తం కూడా 6 మిషన్స్ వరకు ఉంటాయి. డిపాజిట్ కావచ్చు లేదా విత్డ్రాల్ కావచ్చు. 6 మిషన్స్ కు సంబంధించి ఏదైతే డిపాజిట్ చేయడానికి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 7 o'clock రషీద్ అనే వ్యక్తి 6 లక్షలతో అక్కడికి వెళ్ళాడు. మెయిన్ గా దీనికి సంబంధించి కూడా ఏదైతే రెక్కి నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా ఎవరైనా తెలిసిన వ్యక్తి ద్వారానే ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. ఎందుకంటే ఆ రషీద్ అనే వ్యక్తి 6 లక్షలు డిపాజిట్ చేస్తున్నాడని జనరల్ గా వేరే వ్యక్తులకి ఎవరికి కూడా తెలిసే అవకాశం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్, 6 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏదైతే ఏటీఎం మిషన్ లో 6 లక్షల డిపాజిట్ ఒక్కసారి తీసుకోదు ఒక అకౌంట్ కి. డిఫరెంట్ అకౌంట్ లో ఏమైనా డిపాజిట్ చేయడానికి వచ్చాడా లేదా దాదాపుగా దీనికి సంబంధించి ఏదైతే కుటుంబంలో ఎవరైనా తెలిసిన వ్యక్తులు చేయించారా ఏంటనే కోణంలో కూడా క్లూస్ టీమ్ దీనికి సంబంధించి అన్ని కూడా ఆధారాలు స్వీకరించింది. ఏదైతే దీనికి సంబంధించి జోనల్ పోలీస్ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. మెయిన్ గా ఏదైతే రషీద్ అనే వ్యక్తిని కొంత ఎంక్వైరీ చేయడానికి కొంత కాల్పులు ఏదైతే బ్యాగ్ ఉన్న సమయంలో బ్యాగ్ ఇవ్వకుండా ఆయన కొంత ఘర్షణ జరిగిన నేపథ్యంలో దానికి సంబంధించి కాళ్ల పైన కాల్పులు జరిపాడు. దాంతో తీవ్రమైన బ్లడ్ బయటకు రావడంతో ఆయనకి ఇప్పుడు కొంత స్పృహ కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది. మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. కొంత సేపు ఆగిన తర్వాత కొంత కంట్రోల్ అయిన తర్వాత ఖచ్చితంగా దానికి సంబంధించి ఎవరైనా అనుమానితులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా పేర్లు ఉన్నాయా అని ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. ఆ కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే క్లూస్ టీమ్ మొత్తం కూడా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశారు. సీసీ ఫుటేజ్ మెయిన్ గా రషీద్ అనే వ్యక్తిని ఎక్కడి నుంచి ఫాలో అవుతున్నారు, ఏ నంబర్ ఏంటి, ఏ కార్ లో వచ్చారా, బైకా ఏంటి, మొత్తం కూడా పోలీసులు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తారు. ఇంకొక విషయం, 6 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి? రషీద్ అనే వ్యక్తికి ఏదన్నా అమ్మటం, ఇల్లు గానీ ల్యాండ్ గానీ ఇలా అమ్మటం వల్ల వచ్చినాయా లేదా ఎక్కడి నుంచి వచ్చినాయి అనే కోణంలో కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసే అవకాశం ఉంది. సో ఒక అకౌంట్ లో అయితే ఖచ్చితంగా 6 లక్షలు డిపాజిట్ ఒకే రోజు చేయడానికి మిషన్ లో పాసిబిలిటీయే లేదు. సో ఆ కోణంలో కూడా ఖచ్చితంగా ఆలోచిస్తారు. సో మొత్తం మీద అసలే హైదరాబాద్ బయట మొత్తం కూడా దీనికి సంబంధించి కూడా ఈ ఎలక్షన్ కోడ్ కూడా ఒకటి అమలవుతుంది. బయట నుంచి రావడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఎందుకంటే చుట్టుపక్కల హైదరాబాద్ తప్ప చుట్టుపక్కల అన్ని కాన్స్టిట్యున్సీలో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, కోడ్ అమలు అవుతుంది. సో అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులు అనే కోణంలో కూడా ఆలోచిస్తారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.